పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూస్తున్నట్టే రామగుండం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అలాగే మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని అనుమానాలు వస్తున్నాయంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసు రాజ్యం నడుస్తుందంటూ కూడా ఆయన ఆరోపించారు. రామగుండంలో కూడా అరాచక పాలన కొనసాగుతుంది, నిరుపేదల యొక్క కట్టడాలను అక్రమంగా కూల్చివేశారంటూ కూడా ఆయన ఆరోపించారు. గోదావరి కనిలో ఉన్నటువంటి ప్రధాన చౌరస్తా, తిలక్ నగర్, లక్ష్మీనగర్లో ఉన్నటువంటి నిరుపేదల యొక్క కట్టడాలు అక్రమంగా ముందస్తు సమాచారం లేకుండా కూడా కూల్చివేయడం దారుణం అంటూ కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా బీఆర్ఎస్ నాయకులపైన, కార్పొరేటర్లపైన కూడా పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పోలీస్ స్టేషన్కు న్యాయం కోసం వెళ్తే కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారు పోలీసులు అంటూ కూడా ఆయన ధ్వజమెత్తారు. దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇచ్చినా కూడా ఇప్పటికి కూడా ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదంటూ కూడా ఆయన వివరించారు. అంతేకాకుండా న్యాయాన్ని రక్షించాల్సినటువంటి పోలీసులు అన్యాయం వైపు ఉండడం దారుణం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. వెంటనే రామగుండం సిపి దీనిపైన కూడా తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ను హత్య చేయడానికి కుట్ర పన్నినటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలు చల్లా నారాయణ రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. మంత్రిని ఎమ్మెల్యేగా పుట్ట మధుకర్ ఉన్న సమయంలో మంత్రికి చెందినటువంటి ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి దుద్దిల్ల సిఆర్ బాబు అతని సోదరుడు సీనుబాబు తనతో మాట్లాడి కూడా సుపారీ ఇచ్చి కూడా పుట్ట మధుకర్ను హత్య చేయాలంటూ కూడా తనను ఉసుగొల్పారంటూ కూడా ఆయన ఆ వీడియోలో వివరించడం జరిగింది. దీని పట్ల బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిని అలాగే కమాన్పూర్ మండల కేంద్రాలలో కూడా మంత్రి శ్రీధర్ బాబు యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. వెంటనే పుట్ట మధుకర్ పైన హత్య యత్నానికి ప్రయత్నించడం దానిపైన కూడా ప్రభుత్వం వెంటనే సీరియస్గా స్పందించాలి. వెంటనే దీని ఒక సుమోటోగా కేసును స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వమే దీనిపైన సమగ్ర విచారణ చేసి దోషులను శిక్షించాలంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కథం దొక్కుతున్నటువంటి పరిస్థితి. వెంటనే పుట్ట మధుకర్ కూడా పలు సభలలో కూడా తనపైన హత్య యత్నానికి పన్నాగం పన్నుతున్నారంటూ కూడా పుట్ట మధుకర్ కూడా పలు సభలో కూడా వివరించిన నేపథ్యంలో తాజాగా ఈ యొక్క వీడియో ప్రస్తుతం అయితే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా శ్రీధర్ బాబు పైన కూడా పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సింగరేణి రామగుండం రీజియన్ 1 పరిధిలో ఉన్నటువంటి సుందిల్ల గ్రామానికి చెందినటువంటి రైతులు తమ భూములను కోల్పోవడం జరిగింది. దీనికి సంబంధించి సింగరేణి సంస్థ విస్తరణలో భాగంగా OCP 5 ఉపరితల బొగ్గు గని విస్తరణలో భాగంగా భూమి పూజ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గత 4 ఏళ్ల నుండి కూడా రైతులంతా కూడా పోరాడుతున్నారు. తమకు నష్టపరిహారాన్ని చెల్లించాలి, ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ ధర ప్రకారం తమకు నష్టపరిహారం చెల్లించారంటూ కూడా 4 ఏళ్ల నుండి కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి సింగరేణి యాజమాన్యం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా స్పందించకపోవడంతో ఈరోజు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. కలెక్టరేట్కు వినతి పత్రాన్ని కూడా సమర్పించి వారి యొక్క ఆవేదనను తెలపడం జరిగింది. వెంటనే ఇప్పటికైనా సింగరేణి సంస్థ తగిన పరిహారాన్ని వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా RG1 GM కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ కూడా రైతులు డిమాండ్ చేశారు.